దశకు జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ప్రచారం సాయంత్రం 5ంటికి ముగియనున్న క్యాంపెయిన్. ఎల్లుండి పోలింగ్, 14న కౌంటింగ్. గోపీనాథ్ ఆస్తులపై రేవంత్ కేటీఆర్ కన్ను. అందుకే ఫిర్యాదు చేసిన విచారణ జరపటలేదు. షేక్పేట్ ప్రచారంలో బండి సంజయ్ ఆరోపణలు. మందిని తొక్కడం, మాట తప్పడం రేవంత్ నైజం. ఫీజు రీయింబర్స్మెంట్ పై చర్చకు సిద్ధమా? సీఎం రేవంత్ కు హరీష్ రావు సవాల్. త్వరలో తుఫాన్ రాబోతోంది. ఇప్పుడు ఎగురుతున్న వాళ్ల తోకలు కత్తిరిస్తాం. ఆకు రౌడీలకు సీఎం కూడా కాపాడలేరన్న కేటీఆర్. గతంలో బీఆర్ఎస్ అవకతవకలకు పాల్పడింది. జూబ్లీహిల్స్ లోనూ ఓట్ల చోరీ జరిగింది. వేరే ఓట్లు ఇక్కడ నమోదు చేశారన్న మహేష్ కుమార్. జూబ్లీహిల్స్ ప్రజలు కాంగ్రెస్, బీఆర్ఎస్ కు బుద్ధి చెప్పాలి. ఈ రెండు పార్టీలు ఎంఐఎం చేతిలో కీలుబొమ్మలు. ప్రజలు ప్రతీకారం తీర్చుకోవాలన్న కిషన్. విశాఖలో 14, 15 తేదీల్లో సిఐఐ సమిట్. ఇవాళ సీఎం చంద్రబాబు సమీక్ష. ఏర్పాట్లపై అధికారులతో చర్చ. అభివృద్ధికి మోడల్ గా కుప్పం. ఇక్కడి ప్రగతిపై ఇంటింటా చర్చ జరగాలి. సంజీవని పైలట్ ప్రాజెక్ట్ అమలు చేస్తామన్న చంద్రబాబు. 48 మంది ఎమ్మెల్యేలపై చంద్రబాబు సీరియస్. పెన్షన్ల పంపిణీలో పాల్గొనడం లేదని ఆగ్రహం. నోటీసులు ఇవ్వాలని ఆదేశం. ఎర్రచందనం స్మగ్లింగ్ ను అరికట్టాలి. దొంగల్ని పట్టుకున్న కర్ణాటకకు 140 కోట్లొచ్చాయి. ఫారెస్ట్ అధికారులకు పవన్ సూచనలు. సోషల్ మీడియాపై నియంత్రణ అవసరం. రాజకీయ పార్టీలు ఓటర్ లిస్టు చెక్ చేయాలి. బుల్లెట్ కంటే బ్యాలెట్ పవర్ఫుల్ అన్న వెంకయ్య. నేడు ఉమ్మడి చిత్తూరు జిల్లాలో పవన్ పర్యటన. పలమనేరులో ఏనుగుల ట్రైనింగ్ సెంటర్ పరిశీలన. రైతులతో మాట్లాడనున్న డిప్యూటీ సీఎం. శ్రీధర్ని 7 గంటలు విచారించిన పోలీసులు. 2024లో విజయకృష్ణంరాజు ఫిర్యాదుతో కేసు. ఇలాంటి కేసులకైనా భయపడేది లేదన్న అప్పలరాజు. ప్రైవేట్ కాలేజ్ యాజమాన్యాలను భయపెట్టారు. కేసులు పెడతామని బెదిరించి ఓపెన్ చేయించారు. బకాయిలు చెల్లించడం లేదన్న శ్రీనివాస్ గౌడ్. రోడ్డు ప్రమాదాల నివారణకు చర్యలు. బస్సుల్లో అగ్ని ప్రమాదాలు జరగకుండా అత్యాధునిక టెక్నాలజీ. ప్రధానికి లేఖ రాశామన్న టీజీ భరత్. ఈ నెల 10, 11న ఏపీకి కేంద్ర బృందం. తుఫాను ముంపు ప్రాంతాల్లో పర్యటన. పంట నష్టాన్ని అంచనా వేయనున్న టీం. అత్త హత్య కేసులో విచారణ వేగవంతం. కోడలు లలితను అరెస్ట్ చేసిన పెందుర్తి పోలీసులు. హత్య చేసినట్టు విచారణలో అంగీకారం. రోడ్డుపై వీవీప్యాట్ల కలకలం. బీహార్ సమస్తీపూర్లో 2పై ఈసీ వేటు. గెలుపు కోసం బీజేపీ కుట్రలు చేస్తోందన్న తేజస్వి. డీఎంకేను ఎవరూ టచ్ చేయలేరు. ఎస్ఐఆర్ ప్రక్రియపై అప్రమత్తంగా ఉండాలి. తమిళనాడు సీఎం స్టాలిన్ కామెంట్స్. ఢిల్లీ ఎయిర్పోర్ట్ లో యథావిధిగా విమాన రాకపోకలు. సాంకేతిక సమస్య పరిష్కరించిన నిపుణులు. 2 రోజులుగా 800 ఫ్లైట్స్ ఆలస్యం. ప్రమాదకర స్థాయికి కాలుష్య తీవ్రత. ఢిల్లీలో ఎయిర్ ఎమర్జెన్సీ. ఉద్యోగులు వర్క్ ఫ్రం హోం చేయాలన్న సీఎం. ఆసీస్ టీమిండియా 5వ T20 రద్దు. 2-1 తేడాతో సిరీస్ భారత్ కైవసం. వర్షం వల్ల రద్దయిన 2 మ్యాచ్లు.